Hey amigos, welcome to T5. We have Inaya Sultana. మాట్లాడదాం. హాయ్ ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మాహి, హవ్ యూ? ఐఎమ్ సూపర్. అసలు ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుదాం అనుకుంది ఏంటంటే ఏంటి అసలు పోస్ట్లు ఏంటి ఇన్స్టాగ్రామ్లో? అందరు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. అందరూ అదే అడుగుతారు. మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి, దాని గురించి కూడా అడగచ్చు కదా. సరే పోనీ మీ గురించి ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇప్పుడేంటి మూవీస్ గురించి చెప్పండి. ఏ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి, ఏం చేశారు రీసెంట్గా అసలు? ఓకే, ఫస్ట్ మనం మంచి హ్యాపీ మూడ్లో మాట్లాడుకుందాం మన మూవీస్ గురించి. సో ఐమ్ సో ఎక్సైటెడ్. నేను ఇప్పుడు శివం బజే అనే మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను అండ్ ఇట్స్ వన్ ఆఫ్ కీ రోల్. అది నేను అర్బాజ్ ఖాన్ గారితో చేశాను. నా కాంబినేషన్ మొత్తం ఆయనతోనే వచ్చింది అండ్ దాంట్లో అశ్విన్ గారు హీరో. August 1st వస్తుంది. ప్లీజ్ అందరు వెళ్ళి థియేటర్స్కి చూడండి. ఇట్ వాజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. చాలా 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 అంటే లైక్ అందరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు ఉంటాయి, థ్రిల్లర్ కైండ్ ఆఫ్. అండ్ మైథాలజీ మనకి ఇప్పుడు చాలా మందికి నచ్చుతుంది, లైక్ హనుమాన్, కల్కి. ఇది కూడా ఆ కైండ్ ఆఫ్ జోనర్లో అంటే లైక్ అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీరందరూ మీ అభిప్రాయాలు కూడా తెలపండి మూవీ చూసిన తర్వాత. ఎస్. సో ఎలా ఎంత టఫ్ అయింది మీకు అంటే లైక్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఒక ఫేమ్ వచ్చింది, బాగా వచ్చింది, బట్ మూవీస్ ఆపర్చునిటీ గెయిన్ చేయడానికి ఎంత టఫ్ అయింది? ఇట్స్ సో మచ్ ఎఫర్ట్. లైక్ ఎలా చెప్పాలంటే చాలా టైం టేకింగ్ అండ్ ఎఫర్ట్ పెట్టాలి అండ్ ఈగో ఉండకూడదు. బికాజ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఒక ఫేమ్ వచ్చింది, ఇది వచ్చింది అంటారు కదా, అది వచ్చిన తర్వాత కూడా లైక్ నేను ప్రతి మూవీ ఆఫీస్కి వెళ్ళి నేను ఎవరో తెలియనట్టుగా నార్మల్ పర్సన్గా వెళ్ళి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయిన మూవీస్ నేను ఇప్పుడు చేస్తున్నవి. సో దే మ్యాక్సిమం నేను ప్రతి మూవీ ఆఫీస్కి తిరిగాను. లైక్ ఫస్ట్ నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఎలా తిరిగేదాన్ని మూవీ ఆఫీస్కి, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసా. అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అందరూ లైక్ బిగ్ బాస్ అనే ఫేమ్లో ఉంటారు, బట్ నేను దాంట్లో ఉండలేదు, నాకు ఉండాలనిపించలేదు. నేను మూవీస్ చేయాలని అల్టిమేట్ నా గోల్ కాబట్టి ఐ స్టార్టెడ్. అండ్ అది స్టార్ట్ చేయడానికి కూడా నాకు ఒక టైం పట్టింది. ఆ టైం వరకు ఐ వాజ్ సమ్ కైండ్ ఆఫ్ డిప్రెషన్లో వెళ్ళకూడదని చెప్పి ఐ వెంట్ అవుట్. కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకుండొచ్చు. ఎక్కడ మీ బోర్న్ అండ్ బ్రాటప్ ఎక్కడ, ఏం చదివారు, ఏంటి అసలు? ఐ వాజ్ బోర్న్ ఇన్ చెన్నై, మై గ్రాండ్ మదర్స్ ప్లేస్. ఓకే. అండ్ దాని తర్వాత నేను నగిరిలో పెరిగాను. నగిరి తిరుపతి దగ్గర నగిరి. రోజా ఎమ్మెల్యే ఒకప్పుడు నగిరిలో. సో దాని తర్వాత నేను తిరుపతిలో వర్క్ చేశాను. ఓకే. బిఫోర్ ఫిల్మ్స్ కి ముందు ఏమైనా వర్క్ చేశారా మీరు? చేస్తాను. ఓకే ఓకే ఓకే. ఎనీ ఐటీ జాబ్, సాఫ్ట్వేర్, అదర్స్ ఏమైనా ప్రైవేట్ కంపెనీ? ఐ కేమ్ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. సో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళ అంతా లైక్ ఏం చదువుకున్నా వచ్చే జాబులు చిన్నవిగానే ఉంటాయి. అండ్ ఆ టైంలో నేను మంచిగానే సంపాదించాను, లైక్ 30,000-40,000. అండ్ ఐ వర్క్డ్ ఇన్ ఎ గోల్డ్ షాప్. ఓకే ఓకే. యాజ్ అ సేల్స్ పర్సన్గా జాయిన్ అయ్యి, సేల్స్ గర్ల్గా జాయిన్ అయ్యి అక్కడ లైక్ ఒక సీనియర్ పొజిషన్లోకి వచ్చాను అండ్ అంతా ఏం చేశాను అక్కడ. లాస్ట్ యూ డైరెక్ట్లీ వన్ క్వశ్చన్. క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎంత సక్సెస్ అయినా సరే. సో ఒక ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి వెయిట్రెస్గా చేసి, గోల్డ్ షాప్లో వర్క్ చేసి, జాబ్ చేసి, బిగ్ బాస్ వచ్చి, ఈ జర్నీలో ఒక సినిమాస్ గురించి ట్రై చేస్తే, ఇప్పుడు కూడా సినిమాస్ గురించి ట్రై చేస్తున్నప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ ఎవ్రీ మెన్ విల్ సీ. అంటే లైక్ ఎలా చూస్తారనేది నీకు తెలుసని స్పెషల్గా చెప్పక్కర్లేదు. హవ్ యూ కూప్ అప్ విత్ దోస్ సినారియోస్? అవి దాటుకొని రావడానికి ఎలా చంపుకున్నావు కొన్ని విషయాల్ని, లేదంటే ఎలా దాటుకొని వచ్చావు, ఏ మాటలతో చెప్పుకొని బయటకు వచ్చావు, ఏం చేసావు? అంటే ఒకటే అంటే లైక్ మెన్ అంటే కామన్గా అందరూ మెన్సే ఒక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, బట్ ఫైనలీ దే ఆర్ మెన్ ఓన్లీ. వీళ్ళందరినీ దాటుకొని మనం ఒక సొసైటీలో బతకాలి, మనకు నచ్చినట్టు మనం అంటూ ఉండాలి అంటే ఫస్ట్ మనకి ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటివి చెప్పినా, ఎలాంటి మాయమాటలు చెప్పినా నమ్మకుండా ఒకటి అంటే మనం నమ్మింది మనం చెయ్యాలి. అంటే లైక్ ఒక గుడ్ పాత్లో వెళ్ళాలి, మనకు కావాల్సిందే మనం చెయ్యాలి. మన కెరియర్ మనం ఏదనుకుంటే అదే వేలో వెళ్ళాలి. కానీ ఎవరన్నా చెప్పి మోసపోవడం చాలామంది జరుగుతూ ఉంటాయి. ఎవరైనా మోసం చేస్తారా ఈ జర్నీలో? నాయని చేయలేరు. ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్ వన్. నేను చెప్పాను కదా, లైఫ్ లెసన్స్. లైఫ్ అనేది మనకు ఒకటి నేర్పిస్తుంది. ఎప్పుడైతే మనం ఇంట్లోంచి బయటకు వచ్చి సింగిల్ ఉమెన్గా మనం బతకడం స్టార్ట్ చేసి ఒక లైఫ్ లీడ్ చేసిన తర్వాత
మనకి తెలిసిపోతుంది మనల్ని అంత ఈజీగా ఎవరు మోసం చేయలేరు. ఎందుకంటే లైఫ్ లెసన్స్ నేర్చుకొని రాకముందు చిన్నపిల్లలుగా నేను కూడా ఒక కాలేజ్ స్టూడెంట్గా ఉండి ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు నేను మోసపోయి ఉండొచ్చు మేబీ. బికాజ్ అప్పుడు నాకు లైఫ్ తెలీదు. నేను కష్టాల్లో పడి లేచి వెళ్ళాను కాబట్టి నేను ఎవరిని నమ్మను. అదొకటి నాకు చాలా హెల్ప్ అయింది. నేను మెన్స్ని అస్సలు నమ్మను. ఐ హేట్ మెన్స్ ఎ లాట్. ఇప్పుడు ఇలా బిఫోర్ ఐ మెట్ మై మ్యాన్, ఓకే, ఎప్పుడు నేను తన్ని కలవక ముందు వరకు ఐ హేట్ మెన్ ఎ లాట్. ఓకే, నేను ఎంతవరకు హేట్ చేశానంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫ్రెండ్స్ అడుగుతారు కదా, వీళ్ళు నార్మల్గా అందరికీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు నీకు లేదా, ఇలాంటి కైండ్ ఆఫ్ అడుగుతుంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. సో వాళ్ళు నన్ను డేటింగ్ యాప్స్లో లైక్ మాట్లాడు వీళ్ళు అది అని రైట్స్ వాళ్ళు నాకు నేర్పించారు. సరే, ఓకే, నాకు లిటరల్ ఇంట్రెస్టే రావడం లేదు. విత్ ఇన్ 1 డేలో ఆ యాప్ని డిలీట్ చేసా. ఇంకా ఎక్కడో దగ్గర ఒక మంచి పార్ట్నర్ దొరుకుతారేమో అని ఒక చిన్న hope ఐ తో. ట్రైడ్. ఓకే, సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా అంటే వీ హ్యావ్ సమ్ లెస్బియన్స్ ఆల్సో ఇన్ అవర్ బ్యాచ్. అచ్చా అచ్చా. సో వాళ్ళు ఇంకా అనుకున్నాను నువ్వు ఖచ్చితంగా నీకు అబ్బాయిల మీద రావట్లేదు కాబట్టి నువ్వు లెస్బియన్ అని. దే థింక్ లైక్ దట్. అండ్ తర్వాత నో నాట్ లైక్ దట్. ఇప్పుడు వాళ్ళకి ప్రూవ్ చేయాలి. ఐఎమ్ ఫుల్ స్ట్రైట్ అండ్ ప్రూవ్ చేయాలని కూడా నాకు అనిపించలేదు. దే ట్రైడ్ దేర్ బెస్ట్ బట్ ఐఎమ్ నాట్. సో రీసెంట్గా ఒక మేమ్ బాగా సర్క్యులేట్ అయింది, మీ దాకా వచ్చిందా పోనీ మీ గురించి? మీరు మీ బాయ్ ఫ్రెండ్ కలిపిన ఒక పిక్స్, మిర్రర్ తీసుకున్న పిక్స్. కొంతమంది ఇదేంటి నేను ఇన్స్టాగ్రామా బెడ్రూమ్ అనుకుని నేను లోపలికి వచ్చాను అన్న పిక్స్ కూడా వచ్చాయి. వాట్ అబౌట్, ఏం చెప్తారు దాని కామెంట్, ఏం చెప్తారు? ఐ థింక్ ఇట్స్ నాట్ లైక్ అది నాకు ఎలా చెప్పాలి అని అర్థం కావట్లేదు. అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. అది లైక్ ఆ మీమ్ కాదు, మీమ్ వచ్చిన తర్వాత చాలా మంది అడిగేసరికి ఇంకా వద్దులే అని చెప్పి తీసేసాను ఆ పిక్. ఓకే, అండ్ వీఆర్ గుడ్ లుకింగ్, వి బోత్ లుకింగ్ గుడ్ అండ్ వి టుక్ సెల్ఫీ, మిర్రర్ సెల్ఫీ. అండ్ అది చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకో అది పోస్ట్ చేశాను. గౌతమ్ ఏంటి, ఎలా తెలుసు అసలు గౌతమ్ గురించి ఏం చెప్తారు? ఇలా స్టోరీ ఎక్కడ చెప్పలేదు అనుకుంటా నాకు తెలిసి. యాక్చువల్లీ మేము 2 years నుంచి ఒకరినొకరు తెలుసు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్, అంత ఏం లేదు. బట్ ఒక కాన్సర్ట్కి వెళ్ళాం, మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళాను విత్ మ్యూచువల్ ఫ్రెండ్స్. తను కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా నార్మల్గా ఆ సింగర్ బేసికల్లీ మా ఇద్దరికి ఫేవరెట్ అనమాట. అండ్ ఆ పార్టీ ఎంజాయ్ చేసిన తర్వాత ఆఫ్టర్ పార్టీ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నాము. ఆఫ్టర్ సో లాంగ్ టైం ఫ్రెండ్స్ కలిస్తే తెలిసిందే కదా టాపిక్స్ వస్తాయి, మాట్లాడుకుంటూ ఉంటాము. మేము ఒక 4 hours మాట్లాడుకున్నాం అందరు కలిసి. అంటే చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. అండ్ నేను కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ థింకింగ్ పర్సన్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తా, అందరిలా థింక్ చేయను. నా వే ఆఫ్ థింకింగ్ స్టైలే వేరుగా ఉంటుంది. అండ్ నన్ను అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టం, ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు. అందుకే నాకు అంటే లైక్ బిగ్ బాస్లో కూడా ఇంట్లో ఉన్నప్పుడు నాకు అన్ప్రిడిక్టబుల్ ఇనాయా అని ఒక పేరు ఇచ్చారు అక్కడ. సో ఇలా చాలా ఉంటుంది. అంటే నా మూవ్ కూడా అర్థం కాదు. బట్ ఆ 4 hours కాన్వర్జేషన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే 4 hoursలో నా ఫ్రెండ్స్ మధ్య ఎన్ని టాపిక్స్ వచ్చినా ప్రపంచం గురించి అంతా మాట్లాడుకున్నాం, అవుట్ ఆఫ్ ద వరల్డ్ కూడా మాట్లాడుకున్నాం, యూనివర్స్, స్పిరిచువాలిటీ అండ్ నార్మల్ టాపిక్స్, ఎవ్రీథింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం కలిసినప్పుడు ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా ఇద్దరిది వే ఆఫ్ థింకింగ్ సేమ్. ఇట్స్ మ్యాచ్ లైక్ 100%. వీఆర్ ద సేమ్ థింకింగ్ కైండ్ ఆఫ్ పర్సన్. అండ్ హీఈస్ ద అవుట్ ఆఫ్ బ్లూ మూన్. అంటే అప్పటి వరకు లేనిది కైండ్ ఆఫ్ గుడ్ ఫీలింగ్ క్రియేటెడ్. దాని తర్వాత వి స్టార్టెడ్ టాకింగ్ టు ఈచ్ అదర్. అప్పటి వరకు నంబర్ ఉన్నా కూడా మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. దాని తర్వాత మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఎప్పటి వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ ఆ మాటల్లో అర్థమైంది ఏంటంటే ఆ మాటలు ఇంకా వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనిపించేసింది. ఇట్ వాస్ టూ మచ్ స్ట్రాంగ్. నాకు ఎప్పుడు ఆ ఫీల్ రాలేదు ఎవరితోనూ. సోల్ మేట్. ఈ కాలంలో లవ్ జెన్యూన్ గా ఉంటుందా అని అంటున్నారు. అంటే నాకు అర్థం కాలేదు తన్ని కలిసినంత వరకు. నాకు ఇప్పటి వరకు ఎవరి మీద రాని ఒక ఫీలింగ్ తన మీద వచ్చింది. అండ్ చాలా గట్టిగా లోపల నుంచి అనిపించింది ఏంటి అంటే మా ఇద్దరిది ఈ జన్మలో బంధం కాదు, 2 జన్మల ముందు నుంచి మా బంధం ఉంది అని అనిపించింది.
అంత స్ట్రాంగ్ అయిపోయాం అంటే మేము. ఎవ్రీవన్ ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళక ముందు వీళ్ళే మన కోసం పుట్టారు, వీళ్ళు ఖచ్చితంగా ఉండాలి, మనం చేయాలనుకున్న వాళ్ళు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా మిస్కమ్యూనికేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ వన్ థింగ్, యువర్ ఇన్ ద ఫీల్డ్ ఒక యాక్టర్స్గా చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు మీట్ సమ్ డైరెక్టర్స్, యూ హ్యావ్ టు మీట్ సమ్ మేనేజర్స్, యూ హ్యావ్ టు వర్క్ విత్ ద పీపుల్. ఆయనకి ఎంత ట్రస్ట్ ఉండాలి, ఈ ట్రస్ట్ ఇష్యూస్ని ఎలా మేనేజ్ చేస్తారు, అండ్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండాల్సి వస్తుంది, నువ్వు దానికోసం ఏం తగ్గాల్సి వచ్చింది? నాకేం తగ్గాల్సి రాలేదు యాక్చువల్గా. అండ్ ఈ డిస్కషన్స్ అంతా నాకు ఫస్ట్ నా థాట్ ప్రాసెస్లో కూడా ఇదే ఉంది. ఎందుకంటే ఐఎమ్ డీలింగ్ విత్ ద మెన్ వరల్డ్ యాక్చువల్లీ. ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అన్న తర్వాత ఆబ్వియస్లీ కైండ్ ఆఫ్ రూమర్స్ కానీ ఇది కానీ అది కానీ చాలా వస్తూనే ఉంటాయి. అండ్ అలాంటప్పుడు మనం ఒక పార్ట్నర్తో ఉన్నప్పుడు హౌ యు ఆర్ గోనా డూ అని ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఏం చేయబోతాం, ఏం వస్తుందా అని ఒక భయం ఉంటుంది. కానీ తన దగ్గర నుంచి నాకు ఎంత ట్రస్ట్ వచ్చిందంటే హీ బిలీవ్స్ మీ విత్ లైక్ హీ ట్రస్ట్ మీ విత్ హిస్ లైఫ్. He never ask anything, ఎవరితో మాట్లాడావు, ఎవరితో వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? No. He has faith in me and trust on me and he loves me so much. And నేను ఆడిషన్కి వెళ్తున్నా కూడా అంటే ఆల్ ద బెస్ట్ అని చెప్పి నన్ను పంపిస్తాడు. He won't ask anything and he's trusting my love and I'm loving him so much. And we have a trust on each other and we are not in a open minded relationship like that. అలా ఏం లేదు. మేము మెచ్యూర్, మేము ఇలా ఉంటాం అలా ఉంటాం అని. We are very loyal to each other. We are happy. Like we are పొసెసివ్నెస్ కూడా లేదు నీకు కూడా ఏ ఇన్సెక్యూరిటీస్, పొసెసివ్నెస్ ఏమీ లేవు? possessiveness kind of obviously ప్రతి అమ్మాయికి ఉంటుంది. ఎందుకు తన దగ్గర ఎందుకు ఉండదు అంటే ఆబ్వియస్లీ తను ఎవరితో మాట్లాడు. And I have access to his phone. He have access to my phone. Okay. We are transparent and we talk a lot. నేను ఏం జరిగినా తనతో గంటలు ముచ్చట్లు చెప్పుకుంటాను. అండ్ తను నాకు అన్నీ చెప్పుకుంటాడు. We know each other's everything. And వాట్ అంటే లైక్ అంటే నేను ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు జనాలు. నార్మల్గా ఎలా ఉంటారో నాకు ఒక లవ్ రిలేషన్లో ఐ డోంట్ నో అబౌట్ దట్. బట్ ఐఎమ్ రియలీ గ్లాడ్ I had him in my life. I'm having him. Like తను ఉన్నాడు నాతో. అదే ఐఎమ్ వెరీ గ్లాడ్ తను నాతో ఉన్నందుకు. తనలాంటి పర్సన్ ఇంకెవరికి దొరకరేమో. మేబీ హీఈస్ ద వన్ పీస్. మామూలుగా చెప్పట్లేదు. హీఈస్ ద వన్ పీస్. అండ్ తను రిలేషన్షిప్ కోచ్ కూడా. రిలేషన్షిప్ కోచ్? Yeah, he's a relationship coach and a wellness coach. He's a psychiatrist kind of. అచ్చా. Okay. He's a martial arts Dan 4. మార్షల్ ఆర్ట్స్ లో ఇప్పుడు కరాటే ఉంది. బ్లాక్ బెల్ట్ తీసుకుంటారు తెలుసు కదా. సో బ్లాక్ బెల్ట్ అంటే మనకి చాలా గ్రేట్ అని. బ్లాక్ బెల్ట్ తర్వాత గ్రాండ్ మాస్టర్ Dan 1, Dan 2, Dan 3. He's a Dan 4. అచ్చా. Okay. He can sign for someone's black belt. ఇప్పుడు ఎవరికైనా బ్లాక్ బెల్ట్ కావాలంటే తను సైన్ చేయొచ్చు. Okay. సో తను అంతా ఉంది తనకి. అండ్ హీజ్ అ బయోమెడికల్ ఇంజనీరింగ్. దాని తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్లో అది సమ్ న్యూ జెర్సీలో ఇంకేదో చేసి వచ్చాడు. అది అంటే లైక్ ఆఫ్టర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ తర్వాత ఇంకా చాలా ఇయర్స్ చదువుకొని వచ్చాడు. ఈజ్ అ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ హీ హ్యాస్ ద మెచ్యూరిటీ. నో వన్ హ్యాస్ దట్. అండ్ తనకు ఉన్నంతగా తనకి తెలుగే చాలా తక్కువ వచ్చు. తనతో మాట్లాడి నేను ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను చాలా వరకు. అండ్ తను ఆర్మీ స్కూల్లో చదివాడు. హిందీ, ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే ఓవర్సీస్ నుంచి వచ్చాడు కదా ఇక్కడ చదువుకొని. అలా మేము తన వల్ల ఇంకా నేను కూడా మార్షల్ ఆర్ట్స్ క్లాస్కి జాయిన్ అయ్యాను. అండ్ తను రోజు జిమ్ చేస్తాడు, డిసిప్లైన్ ఎక్కువ. తన గురించి నేను ఇంకా చెప్పాలంటే ఇంకొక 1 hour మాట్లాడుతూ వద్దు, ఇంకా చాలు. ఓకే. మొత్తం బ్లష్ వచ్చేసి చెప్పగానే మొత్తం 2 years. అంటే లవ్ స్టార్ట్ అయ్యింది ఎన్ని డేస్ అయింది? ఇట్స్ బీన్ రీసెంట్లీ ఇన్ ద సెన్స్ అప్రాక్సిమేట్లీ చెప్పగలిగితే? ఫెబ్ నుంచి మేము మాట్లాడడం స్టార్ట్ చేసాం. ఇట్స్ బిట్వీన్ సమ్వేర్ మార్చ్ ఆర్ మే, ఏప్రిల్. Yeah, March, April. I mean, do you believe until like they charm? We never proposed each other till now. అంటే లైక్ ఇప్పుడు ఆ ఫోటో చూసిన తర్వాత మీరు ప్రపోజ్ చేసుకోవక్కర్లేదు. యాక్చువల్లీ యువర్ ఇన్ లవ్ అని ఎవరికైనా అర్థం అవుతుంది. దట్ మచ్ వి డోంట్ నీడ్ ఎ ప్రపోజల్. అర్థమైందా? వి ఆర్ ఇన్ సేమ్ 100% లవ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
అంటే తను ఒక డౌట్ వస్తుంది కదా, తిను మనల్ని అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడా, తిను మనల్ని లవ్ చేస్తున్నాడా, మనము తిను అంటే లైక్ ఎక్కడైనా మనం డిచ్ చేస్తాడా అనే ఒక ఇది ఉంటుంది కదా. అలా ఇద్దరికి ఎప్పుడు కలగలేదు, ఎందుకంటే ఎప్పటి నుంచి మేము మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాము అప్పటి నుంచి ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ స్టార్ట్ అయిపోయింది. అలా 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 తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తర్వాత ఇట్స్ లైక్ వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నా లైఫ్ కి తనే, ఇంకా ఇంకెవరు లేదు. మీరు ఇప్పుడున్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్ డేస్ లో ఉన్న ఏ లవర్స్ కనే ఉంటాయి, బట్ ఇదే చామ్, ఇదే లాయల్టీ, ఇదే లవబిలిటీ అనేవి ఎంత వరకు ట్రావెల్ అవుతాయని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇట్స్ ఫర్ ఎవర్. దిస్ ఇస్ ఐ హోప్ సో ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు కొన్ని థింగ్స్ ఎలాగైనా అడగాల్సినవి. ఏంటి అసలు ఆ ఫోటోషూట్స్ ఏంటి? ఇజ్ ఇట్ నెససరీ? అంటే ఒక గర్ల్గా నువ్వు చెప్పు, ఇక్కడ ఈ ఫీల్డ్లో ఉండేటప్పుడు ఈ ఫోటోషూట్స్ అంటే నన్ను అడిగితే నెససరీ అనే చెప్తా. యూ హ్యావ్ టు షోకేస్ యువర్ బ్యూటీ టు ద ఆడియన్స్ ఆర్ ఎల్స్ డైరెక్టర్స్. కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ ఖచ్చితంగా నీ కింద పోస్ట్లోనే అడుగుంటారు, ఏంటి అంతలాగా షోయింగ్ ఎందుకు, వై దోస్ కైండ్ ఆఫ్ ఫొటోస్, అడిగే వాళ్ళకి నువ్వేం చెప్తావు? లైక్ ఇట్స్ మై చాయిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మై చాయిస్. అంత అవసరమా అంటే ఇట్స్ మై చాయిస్ ఆబ్వియస్లీ. వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ ఐ కెన్ డూ. దేర్ ఇస్ నో రైట్ టు స్టాప్ మీ. దేర్ ఇస్ నో వన్ టు స్టాప్ మీ. మై మ్యాన్, he's never stopping me. Then who the hell are you to asking me to stop? And like not about you, all the commentators like who are commenting me. నాకు ప్రాబ్లం లేదు, నా బాయ్ ఫ్రెండ్కి ప్రాబ్లం లేదు, అండ్ హీఈస్ మై మ్యాన్, హీఈస్ మై ఫర్ ఎవర్ లైఫ్, అండ్ తనకి ప్రాబ్లం లేదు, అండ్ we are happy together and they are not see and like ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళు హ్యాపీగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దే ఫీలింగ్ జెలస్ ఆల్సో. అండ్ జెలస్తో అలా వస్తుంది. నేను చెప్తాను వాళ్ళకి, బట్ బ్యాడ్ కామెంట్స్ రాసే వాళ్ళకి ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ గుడ్ కామెంట్స్ రాస్తే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను మ్యాక్సిమం. ఓకే ఓకే, నేను చాలా తక్కువ సార్లు కామెంట్స్ చూస్తా, కానీ గుడ్ కామెంట్స్ రాస్తే మాత్రం నేను రిప్లై ఇస్తాను. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మీ ఎంటైర్ థింగ్ అనేది ఎవరికి తెలియదు, అంటే లైక్ పాస్ట్ అనేది ఎవరికి తెలియదు. మీరు అన్నట్టు కొన్ని మూవీస్లో జూనియర్ ఆర్టిస్ట్ వర్క్ చేశాను అన్నారు కదా, లైక్ వీ వాంట్ టు నో ఎందులో చేశారు ఇప్పుడు ఒకసారి మళ్ళీ. నేను హిట్ 2 మూవీ అడవిశేష్ గారిది, దాంట్లో నేను జస్ట్ ఒక యాంకర్ రోల్ చేశాను, న్యూస్ యాంకర్. ఓకే ఓకే, ఇవన్నీ బిగ్ బాస్ ఎంటర్ అవ్వక ముందు అవన్నీ. సో అలా చేసి లైక్ ఎవరైనా చిన్న దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి, స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అవ్వాలి. సో నేనేమంటే నేను చులకనగా ఫీల్ అవ్వను నేను ఆ జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను అని చెప్పి, బికాజ్ ఐ స్టార్టెడ్ దేర్, ఐఎమ్ హియర్ నౌ, ఐఎమ్ డూయింగ్ ఎ గుడ్ క్యారెక్టర్స్, ఐఎమ్ డూయింగ్ విత్ ప్రభాస్ గారు. ఇప్పుడు ఐఎమ్ సో గ్లాడ్ టు టెల్ దాట్. ఇప్పుడు దేనిలో ఇదంతా సీక్రెట్, బట్ I'm doing with Prabhas. నాకు తెలిసి స్పిరిట్ కాదు, నేను గెస్ చేస్తున్నా, మీ మెంబర్ చెప్పద్దు. ప్రశాంత్ నీల్ గారిది ఉంది ఇందులో, నేను గెస్ చేసుకోలేదు. I'm such excited. వెళ్ళారా సెట్స్ లోకి? వెళ్ళబోతున్నారా? కలిసారా ఆయన్ని? Oh my god, he's handsome. అయ్యో చార్మింగ్, బ్లషింగ్ వచ్చేస్తుంది. He's a darling. Oh, he's really darling. ఎంత కూల్గా ఉంటారు తెలుసా, హంబుల్గా ఉంటారు. అండ్ తను తీసుకొచ్చిన ప్రాన్స్ కర్రీ, ఓ ఫుడ్ అల్టిమేట్. నేను నా లైఫ్లో లైక్ ఆయన ఇంట్లో నుంచి వచ్చిన ప్రాన్స్ కర్రీ, మామిడికాయ అండ్ ప్రాన్స్ ఇంకెప్పుడు తినలేదు నేను లైఫ్లో. ఇంకా ఎప్పుడు నేను తింటానని కూడా నాకు తెలియదు, అంత బాగుంది. అండ్ అది నేను ఇంకేం చెప్పకూడదు యాక్చువల్గా. సీన్స్ పడ్డాయిపోయినా ఆయనకు? ఓ చాలా చాలా పెద్దగా పడింది. ఇంకా అయిపోయినా ఆపలేమైతే అలా చూసుకున్నాం అక్కడ థియేటర్లో. ఎప్పుడు జరిగింది ఇదంతా? చెప్పకూడదు, చేస్తున్నాను. ఇంకా అల్లరి నరేష్ గారితో చేస్తున్నా. దాంట్లో కూడా మంచి క్యారెక్టర్, ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. సరే ఓకే, నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతా. సరే, సినిమా చెప్పొద్దు, క్యాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పొద్దు, ఎప్పుడైందో చెప్పొద్దు, సీన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి పోనీ, ఎలా జరిగాయి? చాలా బాగా వచ్చాయి. అండ్ నాకు ప్రభాస్ గారి కాంబినేషన్ లో పడింది.
ఆయన చూస్తే మాటలు రావట్లేదండి బేసికల్లీ యాక్చువల్గా మాట్లాడాను. బట్ ఆయన అంత హంబుల్గా కూర్చొని ఉండే వాళ్ళు లేచి నిలబడి మరీ మాట్లాడతారు తెలుసా ఎవరు వచ్చినా. అండ్ నాకు అది చాలా ఇష్టం. హీఈస్ అ వెరీ కైండ్ హార్టెడ్. ఆ ఫుడ్ తీసుకురావడం అంటే లైక్ చిన్న పిల్లల్లో ఉంటారు సెట్లో, ఇలా కూర్చొని ఉంటారు, నార్మల్గా ఉంటారు. చాలాసార్లు నార్మల్గా ఇలా పక్క నుంచి ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రభాస్ గారు ఉన్నారు అంటే నాకు అనిపించదు అలా. ఓకే ఓకే. సడన్ గా వెళ్ళిపోతాం, మళ్ళీ ఇటు చూసిన ఇక్కడ నుంచి వెళ్ళాను నేను, ఇక్కడ నేను చూడలేదు అంత అంటే ఇంత కామ్ గా ఉంటారు ఆయన కూర్చొని ఉంటారు. ఓకే ఓకే. ఇంకేం మాట్లాడదు మనం. ఓకే డన్ డన్. మూవీ వచ్చేటప్పుడు మాట్లాడదాం. మూవీ వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఎక్కువగా ఏడ్చింది దేనిలో నువ్వు అంటే లైక్ ఏ మూమెంట్? ఫాదరా, లేదంటే సినిమాస్ గురించా, లేదంటే బిగ్ బాస్ లో జరిగిన సిచ్యువేషన్స్ గురించా? నీ లైఫ్ లో బాగా సాడ్ పార్ట్ అంటే ఏం చెప్తావు? ఆబ్వియస్లీ ఫాదర్ అనే చెప్తాను. ఎందుకంటే నేను ఒక 6 months ఏడ్చాను, ఒక రోజు కాదు 6 months ఏడ్చాను నేను. ఐ హ్యావ్ బీన్ ఇన్ వెరీ టూ మచ్ ఆఫ్ డిప్రెషన్. నేను ఎవరితో మాట్లాడలేదు. నేను హాల్లో పడుకునేదాన్ని, ఎక్కడైతే మా డాడీని పడుకోబెట్టారు అక్కడ పడుకునేదాన్ని. అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ 6 months ఏడ్చానంటేనే ఇంకేం చెప్తాం అంత. నేను ఐమ్ కంట్రోలింగ్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు. అండ్ నేను మంత్లీ 1 or 2 days, వీక్లీ 1 day ఒక డే పెట్టుకుంటాను. ఐ విల్ సిట్ అండ్ టాక్ విత్ మై డాడ్. ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్. లైక్ లేకున్నా నేను మాట్లాడతా, ఎందుకంటే ఆయన ఉన్నారు నాతో అని నా ఫీలింగ్. ఆయన అన్నీ వింటున్నారు. ఇండస్ట్రీలో చెప్తారు కదా, ఒక లెక్క కలిసి రావాలి. మనకి ఎంత ఉన్నా ఒక అదృష్టం, ఒక ఎంత గింజైనా ఉంటేనే మనకు కలిసి వస్తుంది అంటారు కదా. నాకు అదృష్టం అని నేను నమ్మను. మై డాడ్ ఈజ్ విత్ మీ అండ్ హీఈస్ మూవింగ్ ఫార్వర్డ్ ఎవ్రీథింగ్. అంతే, తనే నాకు అన్నీ ఉండి నడిపిస్తున్నాడు నా బండిని, అంతే. ఎవరు నీ ఫేవరెట్ హీరో, యాక్టర్ కానీ? అంటే తెలుగులో అని చెప్పాలి, నార్మల్గా నాకు చాలా నచ్చిన హీరో అని చెప్పాలా? రెండు చెప్పు. నేను ఎప్పుడు ఇవే చెప్తాను. నాకు దుల్కర్ సల్మాన్ అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్ సీతారామం అండ్ కన్నులు దోచే ఆ మూవీ ఎందుకో చాలా నచ్చారు. దాని తర్వాత సీతారామంలో ఆయన ఫిదా అయిపోయాను. అండ్ ఆబ్వియస్లీ మనకి ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి ఇష్టం. కలిసారు ఎప్పుడైనా? లేదు, ఇంకా కలిసే ఛాన్స్ రాలేదు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. అండ్ ఈజ్ అ డిప్యూటీ సీఎం, ఇంకా ఎక్కడ వస్తుందో అనిపిస్తుంది. అండ్ నేను ఆయనతో వర్క్ చేయాలని నా ఫీలింగ్. దేవుడు అది కూడా, ప్లీజ్ గాడ్ గివ్ మీ ఛాన్స్ విత్ వర్కింగ్ విత్ లైక్ పవన్ కళ్యాణ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ వినయ. కొన్ని నిన్ను డిప్రెషన్కి లోన్ చేసే క్వశ్చన్స్ అడిగి ఉంటాయి, సారీ, బట్ ఐ వాంట్ టు నో మీ అనదర్ షేడ్ తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి అన్ని అడిగాను అనమాట. నేనేం డిప్రెషన్ లో లేను అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. నౌ యు ఆర్ హ్యాపీ, ఐ కెన్ అండర్స్టాండ్, బికాజ్ మీ పార్ట్నర్ ద్వారా ఎంత హ్యాపీగా ఉన్నారో అర్థమైంది. అందరూ హ్యాపీగా ఉండండి ప్లీజ్. నో మోర్ గొడవలు. మీ పార్ట్నర్ తో ఏదైనా మీకు రిలేషన్షిప్ గైడెన్స్ కావాలంటే నాకు గౌతమ్కి మెసేజ్ చేయండి. గౌతమ్ హీ విల్ టీచ్ యూ బెటర్. అవునా? నేను మీ బాయ్ ఫ్రెండ్ నెంబర్ తీసుకుంటుంది. సూపర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండర్స్. Thank you. So that's it guys, this is Ajamahi signing off.